పద. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే రెడీ అయ్యాక వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు శారీ కట్టుకున్నాను అనమాట, కొత్త శారీ. అండ్ ఇప్పుడైతే పెద్ద మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు ఒక పూజ ఉంది. సో అదేంటి అనేది అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తాను. సో నాకు ఇంకా 1 డేనే ఉంది ట్రావెలింగ్కి. అందుకే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి ఫుల్ సర్దడంలో బిజీగా ఉన్నా. అండ్ మార్నింగ్ నుంచి కూడా అదే బిజీలో ఉన్నా, అందుకే వ్లాగ్స్ సరిగ్గా షూట్ చేయట్లేదు. సో నేనైతే ఫాస్ట్గా రెడీ అయిన ఇప్పుడైతే టైం 11 అవుతుంది. నేను అక్కడికి వెళ్ళాక ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. స్టే ట్యూన్. ఇంకా ఒక చిన్న డిస్క్లైమర్, పూజకి వెళ్తూ బ్లాక్ వేసుకున్నారేంటి అని అనద్దు. యాక్చువల్గా నేను అనుకోలేదన్నమాట. నాకు ఇన్స్టా ప్రమోషన్ ఒకటి ఉండి ఒక 2 శారీస్ ఉండిపోయాయి. సో ఇంకా నాకు ఉండేది ఒక రోజే అనమాట. ఇంకా నేను ఫాస్ట్గా మార్నింగ్ అది చేసుకొని ఇంక తర్వాత మళ్ళీ చీర చేంజ్ చేసుకొని ఓపిక లేదు. అండ్ అప్పటికి నేను ఆల్మోస్ట్ నా శారీస్ ఇక్కడ ఉన్నవి చాలా వరకు అన్నీ సింపుల్ అన్నీ ప్యాక్ చేసేసాను అనమాట. ఇంక పట్టు చీరలు ఒకటే ఉన్నాయి. ఇంకా సరేలే అని చెప్పి ఇంక ఉన్నదే వేసుకున్నా. నాకైతే అలాంటి అబ్జెక్షన్స్ ఏమి ఉండవండి, బ్లాక్ వేసుకోకూడదు అది ఇది అని చెప్పి. నేను వ్రతం చేయట్లేదు కదా, సో అలా ఆలోచిస్తా అనమాట. నేను ఇదేం ఎగెయిన్స్ట్ కాదు. ఇంకా పూలు అవి తీసుకొని కొన్ని అట్టుపళ్ళు అవి కూడా తీసుకొని పెద్ద మా వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు అంతే, ఇండియా నుంచి వెళ్ళేసారి ప్రతిసారి లాస్ట్ 3-4 డేస్ ఎంత సూపర్ హెక్టిక్ ఉంటాయంటే నేను అసలు చెప్పలేను అనమాట. బట్ నా ప్రొఫెషనే ఈ వ్లాగింగ్ ఇదంతా కాబట్టి ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మోస్ట్లీ నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో 1 డే ఉంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎవ్రీడే సర్దుతూనే ఉంటున్నాను అనమాట. అంత ఈజీ కాదు కదా, 130 kgs చూసుకొని అన్నీ సెట్ చేసుకొని మెయిన్ బాక్సెస్ దొరకడమే పెద్ద టాస్క్ అయిపోయింది. అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తా. సో అలా మాట్లాడుతూ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. పెద్దమ్మ అంటే మా డాడీ వాళ్ళు 3 బ్రదర్స్ అనమాట. సో మా పెద్దనాన్నగారు పెద్ద ఆయన, డాడీ మిడిల్ అనమాట. సో అలా మేము వెళ్ళేటప్పటికి పూజ కూడా స్టార్ట్ అయింది. సో ఇది కుంకుమ భరిన పూజ అంట, గౌరీదేవికి అనుకుంటా చేస్తారు. సో వెళ్ళేటప్పటికి మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఒక 12 మందికి చీర జాకెట్ అండ్ కుంకుమ భరణలో ఫుల్గా కుంకుమ వేసి ఇస్తారనమాట. సో అలా ఈ పూజ అయితే నోచుకుంటున్నారు మా పెద్దమ్మ. సకల గండ దోష నివారణ సిద్ధి ద్వారా సకల అనుగ్రహ ప్రీత్యర్థేన మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ కటాక్షత సిద్ధ్యర్థేన గౌరీ దేవత. పుష్పంతుడి గంధం చాలండి. గంధద్వారాంధరాదృశానిత్యమిష్టాంగరీషణీయం ఈశ్వరేకం సర్వభూతానాం తామేవపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. వెనకల వినగలు కనపట్లేదు, మూస్తారు మొత్తం. గుట్టు పెట్టారు వినగడికి కనపట్లేదు. ఆయనైతే పరాయణ దుర్గా ఆరోహత పుష్పని హరదాష్టమనరే ఏకాన సముద్రశుగ్రహాయ మే. పుష్పం వెంటలగా శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పమాలికాన్ సమర్పయామి. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వదాయ నమః, సర్వతేజోవైభవ శుద్ధమంగళ నీరాజనం దృశ్యమ నీరాజనానంతరే పుష్పార్ఘ్యం సమర్పయామి. పెట్టి ఆభరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. నడుద్వారాంధ్రాదశాంగరీషణేశ్వరేకం సర్వభూతానాం తామేవపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. ఆయనైతే పరాయణ దుర్గా ఆరోహత పుష్పని హరదాష్టమనరే ఏకాన సకల పుష్పమాలికాన్ సమర్పయామి. లేక చాలా కాలం బాధపడుతున్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ అమ్మాయితో కలిసి కాశీ వెళ్లారు. ఒక రోజు గంగా నది ఒడ్డున ఆమె తండ్రి తపస్సు చేస్తుండగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఓయే బ్రాహ్మణ, ఎందుకయ్యా ఈ విధంగా తపస్సు చేస్తున్నావు అడగగా జరిగినదంతా కూడా అతనికి చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓయి నీవు పూర్వము నీ కూతురు పూర్వజన్మ నీ కూతురు కుంకుమ గౌరి నోము పట్టి నియమం తప్పింది, అందువలనే ఆమె భర్త చనిపోయాడు అని చెప్పగా ఈశ్వరుడు చెప్పగా ఆ యొక్క బ్రాహ్మణుడు అడిగారు, మరి ఇప్పుడు చేసేది ఏమీ లేదా స్వామి అనగా ఇంటికి వెళ్లి ఆ యొక్క నోమును చేయమని చెప్పారు. ఎలా చేయాలని చెప్పారంటే ఈశ్వరుడు ప్రకారంగా ఆ అమ్మాయి చేత 11 ముత్తైదులకి బరువు నిండా కుంకుమ పోసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఈ వ్రతం చేస్తే తనకి పోయినంత కూడా తిరిగి వస్తుందని చెప్పి చెప్పుకొచ్చారు. ఈ యొక్క వ్రతం చేయడం వల్ల స్త్రీలకి 5వ తనం వస్తుందని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు ఆ యొక్క బ్రాహ్మణుడికి చెప్పడం జరిగింది అనమాట.
सर्वे जनाः सुखिनो भवन्तु समस्त घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः म्रादन्तवरादन्ताभिश्रीयातनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामकेतया मासकं दुर्जामसे। సో చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను అండ్ పూజలో వ్రతం కూడా చిన్న కథ చెప్పారు. సో ఐ హోప్ మీరు విన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెం చిన్న వ్రతమే చెప్పాలంటే, నేను ఇదే ఫస్ట్ టైం వినడం. చాలా రకాల నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ ఉంటాయి. మనకి కొన్ని మాత్రమే తెలిస్తే, ఎవరైనా చేసుకున్నప్పుడు వెళ్తూ ఉంటే మనకి అది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో లక్కీగా ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇంకా నేను కూడా అటెండ్ అయ్యాను. అండ్ ఇప్పుడు మీరు ఎవరైతే ఫ్రేమ్లో చూస్తున్నారో వీళ్ళందరూ మా రిలేటివ్సే. కొంతమంది పొరుగుల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, కొంతమంది కాదులేండి, ఒక 4-5 మెంబర్స్ తప్ప అందరూ దూరాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ వ్రతం కోసం. ఎప్పుడు సందర్భం వచ్చి ఎవరిని నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మా నానమ్మ తరపు ఫ్యామిలీ అనమాట. సో ఊర్లో ఉండడం, నేను దూరంగా ఉంటాను కదా, సో విజిట్ చేయడం అవ్వలేదు. సో వాళ్ళందరూ మా ఫాదర్ తరపున చుట్టాలన్నమాట. అండ్ ఒకళ్ళిద్దరిని మీరు గుర్తుపట్టే ఉంటారు, మా కజిన్ అండ్ మా అత్త, మా మావయ్య వాళ్ళ ఇద్దరు వైఫ్స్ మొన్న మీరు చూసే ఉంటారు. సో అలా అనమాట. నేను సింగిల్గా ఇంట్రడ్యూస్ చేయలేను, బట్ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. వచ్చేసి ఆప్షన్ లేదు. సౌభాగ్యాభివృద్ధిరస్తు గౌరీ దేవతానుగ్రహ ప్రసాదస్తు. అండ్ ఇక్కడైతే తాంబూలాలన్నీ రెడీ చేసి పెట్టుకుందనమాట మా పెద్దమ్మ. ఇంకా చీర, జాకెట్, ఇంకా మొత్తం పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, మెయిన్ కుంకుమబరణ అనమాట. సో కుంకుమబరణలో నిండగా కుంకుమ వేసి ఇంకా చీర, జాకెట్తో పాటు తాంబూలం అన్నీ అరేంజ్ చేసుకున్నారు ఒక 12 మందికి. ఇంకొచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ పసుపు రాస్తారనమాట. సో ఎవరికైతే మిస్ అయ్యారో వాళ్ళకి మేము లాస్ట్లో రాసుకున్నాం. ఇనీషియల్గా అప్పటికి పూజ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇలా అందరినీ కూర్చోపెట్టి వాయనంలా ఇస్తారనమాట. అలా కూర్చోండి, మీరు కూడా కూర్చోండమ్మా. మీరు కూడా ఎవరు కూర్చున్నారు? అలా కూర్చోండి, ఇటు వచ్చి మీరు ఇటే వచ్చండమ్మా. అమ్మవారు కూర్చోండి అంతే, తల పెట్టేసుకున్నామా. అలా ఇరపట్లు ఏం కావాలో చెప్పండి. ఇంకెంతమంది నలుగురు కూర్చుని పోండి, నలుగురు కూర్చుని పోండి. అందరం అన్ని పూజలు చేసుకోలేము, కొన్ని స్తోమతకి మించి ఉంటాయి, కొన్ని మనకి తెలియక చేసుకోలేము. బట్ ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళి అది చూసినా చాలు మనకి ఫలితం ఉంటుంది అని అంటారు. నేను బాగా బిలీవ్ చేస్తాను అది. మన వరకు ఒక ఇన్విటేషన్ వచ్చిందంటే మనకి మనకి రాసిపెట్టి ఉంది అది అన్నట్టు నేను ఫీల్ అవుతాను ఖచ్చితంగా. నేను రెగ్యులర్గా గంటలు పూజ చేయకపోయినా
నాకు ఆ డివోషనల్ ఫీలింగ్ ఎక్కువే ఉంటుంది. అంటే నేను నమ్ముతాను అందరూ ఇలా బిలీవ్ చేయండి అని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు కదా. సో మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మేము చూసింది పెరిగింది పూజలు ఇవన్నీ మా మమ్మీ చాలా బాగా చేసేవాళ్ళు. నిజంగానేనేమో నేను నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతానండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు కానీ నా లైఫ్ ఇంత బాగుంది అని ఎప్పుడూ ఆ దేవుడికి అనుకుంటూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ పెంపకం కానీ మేము కానీ అట్ ద సేమ్ టైం పెళ్ళయ్యాక అమ్మాయి కంప్లీట్గా వేరే లైఫ్ ఉంటుంది, దానికి పెట్టుబుట్టుండాలని నేను నమ్ముతాను. నాకు నిజంగానే టచ్ వుడ్ దేవుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసి నోచుకున్నానో తెలియదు కానీ ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. ఎప్పుడూ రిగ్రెట్ లేదు, ఎప్పుడూ ఒక బాధ లేదు, ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను. ఇంకా చెప్పాలని మా పేరెంట్స్ ఇంట్లో కన్నా మా హస్బెండ్ దగ్గర ఇంకా హ్యాపీగా ఉంటాను. సో దానికి ఎప్పుడు ఆ గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. సో నేను అలా బిలీవ్ చేస్తాను అనమాట తప్పకుండా. సో ఎవరైనా మీకు వ్రతానికి కానీ పూజకి కానీ ఇన్విటేషన్ పంపిస్తే రమ్మని తప్పకుండా అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వలేని పరిస్థితిలో తప్పితే ఆ పుణ్యం మనకు కూడా ఉంటుంది ఎప్పుడు. నారాయణ వచ్చాను. ఏమి వద్దు చాలా అక్షత్రమై రెండు పళ్ళెవరా దాంట్లో అయ్యొద్దు ఇంకా పాడు రామా ఎక్కడ ఇక్కడే ఉంది కదా. పచ్చని పందిరి కింద పసనిమ్మ పీటలు వేసి, పచ్చని పందిరి కింద పసనిమ్మ పీటలు వేసి ఎచ్చైన రాములు వారు వచ్చి కూర్చున్నారండి. రామ రాఘవ జయ మంగళం, సీతారామ రాఘవ జయ మంగళం. ఏలూరు వెళ్ళారండి, అత్తరు తిలకము తెచ్చారండి, తెచ్చి సీతారాముల శిరసీన జల్ల తెచ్చి సీతారాముల శిరసటన దిద్దారండి. రామ రాఘవ జయ మంగళం. బ్రాహ్మణ భోజన ప్రియాంతే స్వయంపాక సహిత దక్షిణాదానం. పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసాక ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేసామన్నమాట. అప్పటికి టైం 1 o'clock అలా అవుతుంది. ఇంకా మొత్తం అన్ని టేబుల్ మీద పెట్టేసుకొని ఇంకా అందరం కింద కూర్చొని టుగెదర్ చేద్దాం అన్నారు. సో పెద్దవాళ్ళందరూ ఫస్ట్ చేసేయండి అని చెప్పి ఇంకా గబగబా పెట్టిచ్చేస్తే ఇంకా అందరూ కూర్చొని కింద తిన్నారనమాట. సో అందరం కలిసి భోజనం చేస్తే ఆ హ్యాపీనెస్ నిజంగానే వేరే ఉంటుంది కదా. అండ్ నాకు ఇలాంటి భోజనాల్లో ఫస్ట్ ఏంటంటే ఐటమ్స్ చూసి వాళ్ళందరికీ వడ్డించేలోపు నాకు సగం కడుపు నిండిపోతుంది. సో ఎక్కువ తినాలని అనుకుంటాను బట్ అస్సలు తినలేను. సో అందరూ కలిసి కూర్చున్నారనమాట. మేము ఒక 4-5 మెంబర్స్ వరకు ఆగిపోయాము. ఇంకా వాళ్ళందరూ తిని ఇంకా గోవింద్ కొట్టారు. అండ్ ఎప్పుడు మర్చిపోద్దు, మనం ఎవరింటికి వెళ్ళి భోజనం చేసినా సరే అన్నదాత సుఖీ భవ అని వాళ్ళకి చెప్పినా పర్లేదు, మనం మనసులో అనుకున్నా పర్లేదు, ఆ పుణ్యం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇంకా అలా భోజనం చేసి ఇంటికి వచ్చి జస్ట్ అలా కూర్చున్నా. మార్నింగ్ నుంచి ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అనమాట. వెళ్ళి వచ్చి కూర్చున్నానంతే మా డాడీ వచ్చి ఊరెళ్దాం అన్నారు. ఎక్కడికి డాడీ అంటే, నేను ఇండియా వస్తున్నాను అన్నప్పుడే కొన్ని అనుకుంటా, ఈ టెంపుల్స్కి వెళ్ళాలి అని. అలా నా లిస్ట్లో ఫస్ట్ ఉన్నది చిన్న తిరుపతి అండ్ నత్త రామేశ్వరం అనమాట. సో నేను మా పెళ్ళయ్యాక 2 times వెళ్ళాను అంతే. ఆ స్టోరీ నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెప్తాను. వచ్చినప్పటి నుంచి నత్త రామేశ్వరం వెళ్ళాలి ఇప్పుడు అనుకొని స్లోగా అలా టైం పాస్ అయిపోయిందనమాట. సంహో తెలియలేదు, అదొక్క టెంపులే అవ్వలేదు నా లిస్ట్లో. ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళా, మీరు ఇండియా సిరీస్లో చూసే ఉంటారు. ఇంకొచ్చి కూర్చున్నాక మా డాడీ ఇంక రేపు పొద్దున్న ఒక్కరోజే ఉంది, ఎల్లుండి మార్నింగ్ బయలుదేరిపోతున్నాము, రేపు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు,
పద ఇప్పుడు వెళ్ళిపోదాం అని అన్నారు. నేను అప్పుడే వచ్చి కూర్చున్నా. అసలు ఫుల్ కాళ్ళు నొప్పులు అనమాట. దేవుడి గుడికి అవును అనుకున్నాను, ఏమో ఆయనే పిలుస్తున్నారేమోలే అన్నట్టు ఇంకా వెంటనే శారీ నుంచి డ్రెస్కి మార్చుకొని పిల్లలకి తలస్నానం పోసి, ఇంకా ఆ రోజు మార్నింగ్ పోయలేదనమాట తలస్నానం. ఇంకా మళ్ళీ వెంటనే వాళ్ళకి తలస్నానం పోసి రెడీ చేసి, ఇంకా మమ్మీ ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నారనమాట. ఇంకా నేనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, మార్నింగ్ నుంచి శారీలోనే ఉన్నానని. ఇంకా వెళ్ళేటప్పుడు ఫుల్ దాహం వేస్తుంది, భోంచేసి సరిగ్గా వాటర్ కూడా తాగలేదు. ఇంకా చెరుకు రసం తాగుదాం డాడీ అంటే ఆగామన్నమాట. అండ్ పిల్లలు అసలు ఒక రేంజ్లో మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తారు కదా. స్నానం చేసి రెడీ పిచ్చి ఇద్దరిని బయట నుంచో పెట్టాను గేట్ దగ్గర, కిందకి దిగుదామని. అండ్ నేను లోపలికి వెళ్ళాను అనమాట. ఒక చిన్న బ్యాగ్ లాగా సర్దాను, వాళ్ళకి ఫ్రూట్స్ ఇవన్నీ పెడతాం కదా. తీసుకొచ్చేలోపు బయట ఏదో కుండి పడేసి మొత్తం మట్టి ఇద్దరు నెత్తిమించి పోసుకున్నారు. అసలు పిల్లలతో ఇవేమి వీడియోస్లో కనిపించవు కానీ అసలు టూ మచ్ హెక్టిక్ ఉంటాయి. అసలు వీళ్ళే స్ట్రెస్ క్రియేట్ చేస్తారు కూడా. నాకు మీ నమ్మరండి, పాస్ట్ 1 వీక్ ట్రావెల్ ముందు అంటే నాకు తెలియకుండా ఏడుపు వచ్చేసేలాగా అయిపోయాను అనమాట. స్ట్రెస్కి కానీ, పిల్లలు వాళ్ళ వాళ్ళు చేసే అల్లరి కానీ, వాళ్ళకి పెరిగిన అల్లరి కానీ అసలు నేను హ్యాండిల్ చేయగలనా, ట్రావెల్ మీద ఒక భయం ఏర్పడింది. అండ్ హారిబుల్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను నేను ఎయిర్పోర్ట్లో. ఇంకెప్పుడు ట్రావెల్ చేయొద్దు అని అది కమింగ్ ట్రావెలింగ్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ అంతా. సో ఇక్కడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ భీమవరం నుంచి ఈ టెంపుల్కి అరౌండ్ 1.5 hour 2 hours అనండి. 2 hours అయితే ఉండదు, ఐ థింక్ 1 hour 1.5 hour అనుకుంటా. చాలా ఫేమస్. కాశీ వెళ్ళిన వాళ్ళు, కాశీ వెళ్ళకముందో ఏమో ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అంటారు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. టెంపుల్ బయట నుంచి అయితే ఇలా ఉంటుంది అనమాట, ఇళ్ళల మధ్యలో ఉంటుంది టెంపుల్. ఓం నమః శివాయ. అండ్ మన వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి టెంపుల్ తెలిసిన అత్త రామేశ్వరం నాతో కమెంట్స్లో చెప్పండి. నేనైతే 2 times వచ్చాను, ఇది 3rd time అనమాట. మేము వెళ్ళేటప్పటికీ అరౌండ్ 5 ఏమవుతుంది టైము, 5 అనుకుంటా అవుతుంది. ఈవినింగ్ 5:30కి ఏమో టెంపుల్ మళ్ళీ ఓపెన్ చేస్తారు. అండ్ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. సో మేము అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. అండ్ శివరాత్రి వస్తుంది కాబట్టి టెంపుల్ అంతా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ మీకు అక్కడ కోనేరు చూపిస్తాను. ధ్వజస్తంభం పక్కన కోనేరులో ఒక ఆలయం ఉంది, చూసారు కదా. సో దానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇయర్లీ వన్స్ మాత్రమే ఒక 1 month మేలో అనుకుంటా ఆ టెంపుల్ని ఓపెన్ చేస్తారనమాట. అంటే ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసి మొత్తం క్లీన్ చేసి ఆ 1 month పూజలన్నీ చేస్తారు. ఆ టెంపుల్కి అది ప్రత్యేకత. ఆ 1 month అయిపోయాక మళ్ళీ వాటర్ అంతా ఫిల్ చేసేసి ఉంచుతారనమాట. శివయ్య చాలా వేడిగా ఉంటారంట, అందుకని ఆయన్ని చల్లబరచడానికి ఏదో రూపం చెప్పారు మా డాడీ, నాకు గుర్తు రావట్లేదు. దానికోసమే ఆయన ఎప్పుడు వాటర్లో ఉంచుతారంట. సో అది ప్రత్యేకత అనమాట. ఈ టెంపుల్కి మేము మా హస్బెండ్కి నాకు పెళ్ళి అవ్వకముందు సంక్రాంతి వచ్చింది, అప్పుడు మా హస్బెండ్ని మా ఇంటికి పిలిచామన్నమాట. పెళ్ళి అవ్వకముందు మా డాడీని ఒప్పించి మా మమ్మీ నేను, ఇంకా తను వచ్చిన 1 day స్టే చేశారు కంప్లీట్గా, 1 day 1 night. అప్పుడు తను తీసుకొని మేము కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము, అందులో ఒక టెంపుల్ ఇది. సో నాకు అది బాగా గుర్తు, నేను అదే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. అండ్ అనుకోకుండా పెళ్ళి అవ్వకముందే మా హస్బెండ్ నేను కలిసి శివాలయానికి వచ్చాము. సో అదొక మంచి మెమరీ అనమాట. అండ్ ఇక్కడ దక్షిత్ పడుకున్నాడు, ఇంకా అప్పటికి లేవలేదు. అండ్ మమ్మీ అండ్ అషి కలిసి ప్రదక్షిణాలు చేస్తున్నారనమాట టెంపుల్లో. ఇంకా అలా ప్రదక్షిణాలు అయ్యేటప్పటికి ఇంక మేము కాసేపు కూర్చున్నాము, ఇంకా అప్పుడు టెంపుల్ ఓపెన్ చేశారు. అషి జమ్మి చెట్టు, కులవృక్షమా, రావాలి కమ్. అదిగో ఆవదుగో, అమ్మా రక్షిత్ ఎక్కడికి వచ్చావు? ఓ పద దండం పెట్టుకో. ప్రతిష్ఠించగా మిగిలిన చేస్తాను.
చెయ్యి అంట పట్టుకో, చెయ్యి పట్టుకోవాలండి. ఇక్కడ నుంచి జిత్తుగా వచ్చాం అనమాట. సో ఇక్కడ 3 శివాలయాలు ఉంటాయండి ఈ దగ్గరలో. సో ఈ 3 శివాలయాల్ని దర్శించుకుంటారు ఈ ఊరు ఎవరు వచ్చినా సరే. సో అక్కడ దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఈవినింగ్ టెంపుల్స్ విజిట్ అంటే నాకు ప్రాణం చాలా హాయిగా అనిపిస్తుంది. నాకు మార్నింగ్స్ వెళ్ళే కన్నా నాకు ఈవినింగే చాలా ప్లెజెంట్గా ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట. అండ్ చల్ల గాల్లో అసలు ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా టెంపుల్స్ విశాలంగా ప్రశాంతంగా ఉంటే జనాలు లేకుండా హాయిగా దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ లాగా చాలా విశాలంగా ఉంది. ఈ టెంపుల్ కూడా అంతే, అక్కడ వచ్చాం కాబట్టి 2 times, ఇక్కడ కూడా అంతే 2 times వచ్చాను. అండ్ ఇక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒకళ్ళు మన సబ్స్క్రైబర్ అనమాట. నేను లోపల శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు వివో అంట టెంపుల్. సో ఆమె నన్ను చూసి గుర్తుపట్టి మాట్లాడి లోపల పంతులు గారికి చెప్పారనమాట స్పెషల్ పూజ చేయమని. ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour వరకు మొత్తం అమ్మవారి దగ్గర శివయ్య దగ్గర చాలా దగ్గరికి తీసుకెళ్ళి మాకు చాలాసేపు చేశారు. ఆవిడ ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన గుడికి అనుకోకుండా వెళ్ళడం, అంత ప్రత్యేకంగా అక్కడ అన్నీ చదివించుకొని అలా స్పెషల్గా ఒక పూజ చేయించుకోవడం నాకేంటో చాలా స్పెషల్గా ఆయనే నన్ను తీసుకెళ్ళి అంత దగ్గరికి తెచ్చుకున్న ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్లీ ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అక్కడి నుంచి మేము ఇంకొక టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఇవన్నీ కొంచెం దగ్గరే ఉంటాయి. ఈ టెంపుల్ ఏమో మల్లిపూడి అంటారనమాట. సో జిత్తుగా, మల్లిపూడి అండ్ నర్తరామేశ్వరం ఈ 3 ఊర్లు. సో ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. దగ్గరలో ఉంటే. మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 2 families వరకు వచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం చీకటి పడిపోయింది అనమాట. 1-2 తప్ప ఎక్కువ మంది లేరు. అండ్ ఆ రోజు వెన్నెల అది చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. అంటే టెంపుల్స్లో ఏడవకుండా అలాగా వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అండ్ శివాలయం 2 పక్కనే ఉన్నాయన్నమాట. తెలియకుండానే ఇంకా ఫస్ట్ ఇటు ఎంటర్ అయిపోయాము. ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి శివాలయం దగ్గర కూడా అన్నీ దండం పెట్టుకొని పీస్ఫుల్గా ఇంకా నేను అనుకున్న టాస్క్ అన్నీ అయిపోయాయి. సో అన్ని టెంపుల్స్ విజిట్ చేశాను. సో అలా ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అయ్యాక నడు ఇక్కడ అషి ఫ్రెండ్కి వెళ్ళిపోయింది. మేము టిఫిన్ చేయడానికి ఒక బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఆన్ ది వేలో అప్పటికి టైం చాలానే అయిపోయింది, 8:30 ఏమవుతుంది. ఇంకా తిన్నాక తాతయ్య అని వెళ్ళిందనమాట. జస్ట్ ఒక 2 minutes మా డాడీ ఫ్రెండ్ పెట్టుకొని తర్వాత ఇచ్చేశారు. అండ్ ఆత్రేయపురం అత్తిల్ దగ్గర పూతరేకులు చాలా ఫేమస్ అనమాట. భగవాన్ పూతరేకులు అని. నేను ఎప్పుడు వెళ్ళినా మేము పూతరేకులు అంటే ఇక్కడి నుంచే తెచ్చుకుంటాం. చాలా బాగుంటాయి. ప్రైస్కి తగ్గట్టు వేస్తారనమాట, క్వాలిటీగా అన్నదంతా. సో ఇక్కడ ఇంకా వెళ్ళిపోతున్నానుగా 1 day కదా అని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. లేకపోతే భీమవరంలో కూడా ఉంది భగవాన్ పూతరేకుల షాప్. బట్ ఎలానో ఇక్కడ వరకు వచ్చాం కదా అని తీసుకున్నాం. అండ్ నాకు ఇష్టమైన గరాజాలు కూడా కనిపించాయి. నేనైతే దీని గరాజాలు అంటాను పేరు. మీరేమంటారు నాకు చెప్పండి. సో జర్మనీ తీసుకెళ్ళడానికి స్వీట్స్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.